అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ఉత్కంఠగా మారనుంది. ఆదిలాబాద్ లో ఉన్న ఒక్క కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకోగా 10 మున్సిపాలిటీల్లో 3 కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మిగిలిన 7 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. దీంతో హంగ్ ఏర్పడిన ప్రాంతాల్లో తమ పార్టీల జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు డిసైడ్ అయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బైన్సాలో ఎంఐఎం వర్సెస్ స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఖానాపూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సుమిత్ర, మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి ఎక్కువ స్థానాలు హంగ్ రావడంతో పూర్తి స్థాయిలో అభ్యర్థులంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ లో కొంత డిఫరెంట్ సిచ్యువేషన్. సో 21 స్థానాల్ని బీజేపీ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కి ఒక 4 నుంచి 5 స్థానాలు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది. ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఓటు మినహా ఇంకో 3 వస్తే మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపల్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొంత విభిన్నమైన వాతావరణం ఆదిలాబాద్ లో కనిపిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తో పాటు ఇండిపెండెంట్లు కలిపి ఆదిలాబాద్ మున్సిపాలిటీ కైవసం చేసుకునే దిశగా కొంత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి చైర్మన్ స్థానాన్ని ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ వైస్ చైర్మన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వీరందరూ కలిస్తే 29 వరకు కూడా ఈ స్థానాలన్నీ కాంగ్రెస్ కూటమికి అవకాశం దక్కుతుంది. సో ఆ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో కొంత బీజేపీ కాంగ్రెస్ కూటమి మధ్య చాలా టఫ్ గా నడుస్తుంది. రేపు పొద్దున వరకు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికైతే 3 అభ్యర్థులు కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలిపిన పరిస్థితుల్లో మిగతా వాళ్ళు ఏం చేస్తారన్న దానిపైన కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో కాంగ్రెస్ మాత్రం గట్టి నమ్మకంతో ఉంది. ఆదిలాబాద్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్తున్నారు. సేమ్ టైంలో బీజేపీ సంబంధించి స్థానికంగా ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు కాబట్టి వారు కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీకి సంబంధించి కాషాయం జెండా ఎగరబోతుంది అన్నది ఒక కాన్ఫిడెన్స్ తో వాళ్ళున్న పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ మనకు బైన్సా కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా స్వతంత్రులకు సంబంధించిన హవా ఎప్పుడు కూడా ఎంఐఎం సంబంధించిన కంచుకోటగా ఉన్న ఎంఐఎం బైన్సా మున్సిపాలిటీ ఈసారి కేవలం 12 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో మ్యాజిక్ ఫిగర్ కి మరొక 3 స్థానాలు అవసరం పడుతుంది. సో దానికి సంబంధించి ఇండిపెండెంట్లు ఈసారి 7 బైన్సా మున్సిపాలిటీ వ్యాప్తంగా గెలుపొందిన పరిస్థితుల్లో సో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు తెలిస్తే అక్కడ బైన్సా మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా కొంత ప్రయత్నాలు చేస్తుంది. అందులో బీజేపీ రెబల్స్ వాళ్ళు కూడా ఉన్నారు 7 ఇండిపెండెంట్లలో. సో ఎంఐఎం కి దక్కకుండా ఇండిపెండెంట్లు, బీజేపీ కలిపి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎంఐఎం వైపు కొంతమంది ఇండిపెండెంట్ ఎవరైనా చైర్మన్ ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఎంఐఎం కి సపోర్ట్ చేస్తామన్న యాంగిల్లో లేదా బీజేపీకి సపోర్ట్ చేస్తామన్న యాంగిల్ ఉంది. సో ఇండిపెండెంట్ అనేది చాలా కీలకంగా మారిన పరిస్థితి బైన్సా మున్సిపల్ లో మనకు కనిపిస్తుంది. సో సేమ్ టైం ఖానాపూర్ లో మరీ విభిన్నమైన పరిస్థితి. 3 పార్టీలకు సమానమైన ఓట్లు, అంటే బీఆర్ఎస్ కి 4, బీజేపీకి 4, కాంగ్రెస్ కి 3, ఇండిపెండెంట్ ఒకటి వస్తే ఇండిపెండెంట్ కాంగ్రెస్ లో జరిపారు కాబట్టి అక్కడ 12 స్థానాలు ఉండగా 6 మ్యాజిక్ ఫిగర్ కాగా 3 పార్టీలకు 4 చొప్పున స్థానాలు వచ్చాయి కాబట్టి అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ఫామ్ చేసే అవకాశం ఖానాపూర్ లో చాలా వరకు కనిపిస్తుంది. సో ఆ దిశగా మంతనాలు జరుగుతున్నాయి. 2 సంవత్సరాలు బీజేపీ, ఆ తర్వాత 3 సంవత్సరాలు బీఆర్ఎస్ చైర్మన్ ఉండేలాగా వైస్ చైర్మన్ మార్పు చేసుకుంటూ పొత్తులో భాగంగా ముందుకెళ్లాలన్న ఒక ఆలోచన మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో కేతన్పల్లి చాలా క్లియర్ గా ఉంది. కేతన్పల్లికి సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో అక్కడ కేతన్పల్లిలో బీఆర్ఎస్ తన జెండా ఎగురవేసే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో ఇక మరో మున్సిపాలిటీకి సంబంధించి బెల్లంపల్లిలో నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంది. 14 స్థానాలు కాంగ్రెస్, 14 బీఆర్ఎస్ సంబంధించి గెలుపొందిన నేపథ్యంలో కొంత ఇండిపెండెంట్ కీలకంగా మారడంతో కాంగ్రెస్ సంబంధించిన ఒక 2 క్యాండిడేట్లు ఇండిపెండెంట్, బీజేపీ కేటీఆర్ కి మద్దతు తెలుపుతూ నిన్న హైదరాబాద్ లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు మళ్ళీ డిఫరెంట్ గా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ మేము కాంగ్రెస్ క్యాంప్ లోనే ఉన్నాం, కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతామని చెప్పిన పరిస్థితుల్లో అక్కడ బెల్లంపల్లిలో ఒక ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో సంబంధించిన ఓటు హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కొద్దిగా ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లికి సంబంధించిన మున్సిపల్ ని కైవసం చేసుకునే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో మరోవైపు ఆసిఫాబాద్ సంబంధించి కూడా మనకి 20 వార్డులునే, అందులో మ్యాజిక్ ఫిగర్ 14. సో 7 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్ గెలుపొంది అక్కడ 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. సో ఈ ఇండిపెండెంట్ ఇక్కడ కూడా చాలా కీలకంగా మారారు. సో వీళ్ళు బీఆర్ఎస్ కి మద్దతు తెలిపితే బీఆర్ఎస్ కి అవుట్ రైట్ గా ఒక స్థానం ఎక్కువగానే ఉంటుంది, మున్సిపల్ కైవసం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు 4 ఇండిపెండెంట్ లో 3 కాంగ్రెస్ సంబంధించిన క్యాంపులో ఉన్నారని మనకు తెలుస్తుంది. సో 7 స్థానాలు ఇప్పటికే ఉండగా 4తో కలుపుకుంటే కాంగ్రెస్ కూడా మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉండే అవకాశం చాలా వాళ్ళకి కనిపిస్తుంది. సో ఆసిఫాబాద్ లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్న యాంగిల్ లో కొనసాగుతుంది. ఇక్కడ స్వతంత్రులకు సంబంధించిందే హవా. మరోవైపు కాగజ్ నగర్ సంబంధించి మున్సిపాలిటీలో కూడా విభిన్నమైన పరిస్థితుల్లోనే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 11 స్థానాలను గెలుపొందింది అక్కడ. సో బీజేపీ 5, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 4. ఇక్కడ కూడా
కొంత ఇండిపెండెంట్ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ Okay. కూడా 16 ఉంది. సో పూర్తిగా ఇక్కడ కూడా కొంత బీఆర్ఎస్ సంబంధించి ఎడ్జ్ కనిపిస్తుంది ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తే. సో ఏం జరుగుతుంది అన్న దానిపైన మాత్రం ఈ మున్సిపాలిటీలో హంగులో మాత్రం కొంత క్లారిటీ రేపు పొద్దున వరకు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల వరకు పూర్తిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కోరం లేక ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాయిదా పడే 1-2 మున్సిపాలిటీలు వాయిదా పడే అవకాశం కూడా లేకపోలేదన్నది ఒక వాదనలు వినిపిస్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికైతే ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. రేపటి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.